సో ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కలవడం జరిగిందన్న సిఎస్ శాంతికుమార్ గారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట. వీరందరూ కూడా రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి, సిఎస్ను కలిసిన వినతిపత్రం ఇచ్చారనమాట. బీఆర్ఎస్ నేతలైతేనే కేసీఆర్ వస్తున్నారని గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు అయితే వదిలారని చెప్పేసి చెప్తున్నారు. సో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్లోకి వస్తున్నారని తెలిసే గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్ళనైతే లిఫ్ట్ చేసి వదులుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే అన్నారనమాట. ఉద్యమ కాలంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు బోలే పట్టిన కేసీఆర్ ప్రస్తుత రైతులకు ధైర్యం చెప్పేందుకు పంటల పొలాలకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని కోరుతూ ఇక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అయితే సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలవడం అయితే జరిగిందనమాట. సో వీరు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకు ఒక్కొక్కరికి కూడా పంట నష్టపరిహారం కింద ఈ వేసవిలో చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు కాబట్టి ఒక్కొక్కరికి ఎకరాకి 25,000 చొప్పున అయితే ఇప్పించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే ఈ ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.